ప్రసాద్ కుటుంబం తరతరాల నుంచి వస్తున్న వస్త్ర వ్యాపారం చేస్తుంది. ఊళ్ళో వారికి ఒక పెద్ద బట్టల షాప్ ఉంది. రమేష్, సురేష్, అరుణ్లు రోజూ షాప్కి వెళ్లి వ్యాపారం చూసుకుంటారు. కానీ వస్త్ర వ్యాపారం చేసే కుటుంబం కాబట్టి ఇంట్లో కూడా ఎప్పుడూ బట్టల మోపులు, చీరల డబ్బాలు ఉండటం మామూలు విషయమే. పెద్ద కోడలు అనామిక దానిని తమ వృత్తిలో భాగంగా భావిస్తుంది. కానీ మోడ్రన్గా ఉద్యోగాలు చెయ్యాలి అనుకునే అవని, అంజలిలకి మాత్రం ఇంట్లో ఎప్పుడూ ఈ బట్టల గోల చిరాకు తెప్పిస్తుంది. అయ్యో, ఏంటో ఈ ఇల్లు! ఇంట్లో ఎక్కడ చూసినా చీరలు, బట్టలు, డబ్బాలేనా? కనీసం ప్రశాంతంగా కూర్చోటానికి హాల్లో కొంచెం స్పేస్ కూడా లేదు. ఇంట్లో కూడా ఈ చీరల గోల ఏంటి మనకి? అవునక్క, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి రమ్మనాలంటే భయమేస్తుంది నాకు. ఏదో షాప్లోని గోడౌన్లాగా ఉంటుంది మన ఇల్లు. మన ఇంట్లో ఈ పాత పద్ధతుల వ్యాపారం ఎప్పటికి మారుతుందో ఏమో. ఏంటి అవని, ఏంటి అంజలి, లేవగానే నోటు దురుసు మాటలేంటి? ఇది మన తాతల కాలం నాటి వృత్తి. ఈ గొడ్డలే మనకి తిండి పెడుతున్నాయి. మన వృత్తిలో భాగమైన వాటిని చూసి చిరాకు పడ్డవేంటి అసలా? అవని, అంజలి, కోప్పడకండమ్మా. వస్త్ర వ్యాపారం చేసే మన ఇంట్లో బట్టలుండడం చాలా సహజం కదా. ఇవి కేవలం బట్టలు కావు, ఇవి మన ఇంటికి లక్ష్మీదేవి స్వరూపం. కొంచెం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి కదా. అడ్జస్టింగా? అక్క, నువ్వెప్పుడూ ఆ పాత పద్ధతులకే సపోర్ట్ చేస్తావు. మేం మాత్రం ఈ చిరాకు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అనామిక చెప్పింది అక్షరాల నిజం. వస్త్ర వ్యాపారం మన ప్రాణం. రమేషు, సురేషు, అరుణ్ అందరూ రెడీ అయ్యారా? షాపుకి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. రెడీ నాన్నా. ఈరోజే షాప్లో కొన్ని కొత్త పట్టు చీరల స్టాక్స్ వస్తున్నాయి. అవునన్నా, మేం కూడా రెడీ. పదండి, అందరం కలిసి షాప్కి బయలుదేరదాం. ఇక మగవాళ్ళందరూ షాప్కి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికే ఇంటికి కొందరు పక్కింటి వాళ్ళు తమ చుట్టాలతో వచ్చారు. శారద, అనామిక వాళ్ళకి చాలా ప్రేమతో అడిగిన చీరలు చూపించి అమ్మటం మొదలుపెట్టారు. కానీ అవని, అంజలిలకి అది చిరాగ్గా అనిపిస్తుంది. అక్క, చూసావా, ఊర్లో షాపున్నా కూడా ఇంటికి జనాలొచ్చి చీరలు చూసిపోతున్నారు. మన అత్తయ్య, అనామిక అక్క వాళ్ళకి ఇక్కడే అన్ని చీరలు చూపిస్తున్నారు. ఇంట్లో అసలు పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయిందక్క. అవునంజలి, ఈ చీరల గొడవ నాకు అస్సలు నచ్చదు. మన ఇంట్లో ఎప్పుడూ జనాలు, ఎప్పుడూ బట్టల గోల మామూలైపోయింది. ఇలా ఉండగా ఓ 2 రోజుల తర్వాత ప్రసాద్ వస్త్ర వ్యాపారానికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఒక పెద్ద ధనవంతుల కుటుంబం నుంచి పెళ్లి చీరలకి ఆర్డర్ వచ్చింది. వాళ్ళు ఇంటికి రాలేరు కాబట్టి ప్రతిష్టాత్మకమైన పట్టు చీరలు, గార్మెంట్స్ అన్నీ డైరెక్ట్గా వాళ్ళ భవనానికి తెచ్చి చూపించమని అడిగారు. పెద్ద ఆర్డర్ రావటంతో ప్రసాద్ కుటుంబంలో సందడి మొదలైంది. రమేష్ షాప్ నుంచి బెస్ట్ చీరలు, డిజైనర్ గార్మెంట్స్ అన్నీ బాక్సుల్లో ప్యాక్ చేశాడు. ప్రసాద్తో కలిసి అందరూ కారులో వెళ్లి చీరలు చూపిద్దామని చెప్పారు. శారద, అనామిక, త్వరగా రెడీ అవ్వండి. మనం ఆ ధనవంతుల భవనానికి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద ఆర్డర్, లక్షల్లో బిజినెస్ జరుగుద్ది. అవని, అంజలి, మీరు కూడా రండమ్మా. మీ మోడర్న్ టేస్ట్ కూడా వాళ్ళ అమ్మాయిలకి చూపించొచ్చు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. మీతో రావడానికి మేము రెడీ మావయ్య గారు. అవునక్క, నేను ఫ్రెష్గా కార్ రైడ్ వీడియో తీస్తాను. పదండి, త్వరగా రెడీ అవుదాం. ప్రసాద్, శారద, అనామిక, రమేష్, అవని, అంజలి కారులో బయలుదేరారు. ఆ ధనవంతుల భవనం చాలా అందంగా పెద్ద కోటలాగా ఉంది. అనామిక, శారదలు చాలా ఓర్పుతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బెస్ట్ పట్టు శారీస్ చూపించారు. అవని, అంజలిలు కూడా డిజైన్స్ సెలెక్ట్ చేయటంలో సహాయం చేశారు. దాంతో ఆ హెవీ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. ఇక వాళ్ళు ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. అమ్మయ్య, వ్యాపారం చాలా బాగా జరిగింది. అనామిక నాతో పాటు చాలా ఓర్పుగా నిలబడింది. ఆ ధనవంతుల కుటుంబం మన కలెక్షన్ చూసి ఫేదా అయిపోయారు. అవును శారద, మన అనామిక తెలివితో వాళ్ల చాయిస్ త్వరగా సెలెక్ట్ అయిపోయింది. రమేషు, కారు ఫాస్ట్గా నడుపు. మావయ్య గారు, మాకు చాలా ఆకలవుతుంది. మధ్యాహ్నం నుంచి అసలేమీ తినలేదు. ఈ హైవే మీద ఏవైనా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయా? అవును మావయ్య, నాకు కూడా కడుపులో ఆకలిగా ఉంది. త్వరగా కార్ని ఎక్కడైనా రెస్టారెంట్ దగ్గర ఆపండి. అమ్మా, ఇంకాసేపట్లో మన ఇల్లు వచ్చుద్దిగా. ఆగండి, ఇంటికి వెళ్ళాక అన్నమేక వేడివేడి అన్నం ఉండుద్ది, హాయిగా తిందాం. అత్తయ్య, ఇంటికి వెళ్ళడానికి ఇంకా 1 అవర్ పైన పడుతుంది. అప్పటి వరకు మేము ఆకలితో చచ్చిపోవాలా ఏంటి? కారు హైవే మీద వెళ్తుంది. అనుకోకుండా ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దాంతో హైవే మీద విజిబిలిటీ అస్సల్లేదు. కారు నడపటం చాలా కష్టంగా మారింది. రమేషు, వాన చాలా ఎక్కువగా ఉందిరా. ముందు రోడ్డేమీ కనిపించట్లా. కారు ఆపి పక్కనుంచటం మంచిది. అవునన్నా, ఇలాంటి సమయంలో హైవే మీద యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా షెల్టర్ చూసి కారు ఆపేస్తాను.
రమేష్ కారుని దారి పక్కన ఉన్న ఒక ధాబా దగ్గర ఆపాడు. హెవీ రెయిన్ వల్ల అందరూ త్వరగా ధాబాలోకి వెళ్లారు. అది చాలా పాతగా క్లోజ్డ్గా ఉంది. అయ్యో, ఇది క్లోజ్డ్ డాబాలా ఉంది. ఇక్కడ కనీసం తినటానికి బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా లేవు ఇక్కడ. అవును, కనీసం ఇక్కడ వేడిగా టీ దొరికే పరిస్థితి కూడా లేదు. ఈ వర్షంలో మేము ఆకలితో ఇలాగే ఉండాలా ఏంటి? అమ్మా అవని, అంజలి, కంగారు పడకండమ్మా. ఇది క్లోజ్డ్ దాబానే, కానీ ఇది మన దాబానే. ఇది మన దాబానా? అవును రమేషు, ఈ మధ్యే నేను మన షాప్ ప్రాఫిట్స్తో ఈ హైవే దాబాని కొంచెం తక్కువ ధరకు కొన్నాను. నిజమా అండి? మాకు చెప్పకుండా ఇంత ప్రాపర్టీ కొన్నారా మీరు? నానా, చాలా మంచి పని చేశారు. హైవే మీద ఉన్న ఈ ల్యాండ్ చాలా వాల్యుబుల్. కానీ దీన్ని ఎలా రన్ చేయాలని మీరు ఆలోచించేశారు? అనామిక హైవే మీద వెళ్తున్న కార్లు, ట్రక్కుల్ని అబ్జర్వ్ చేస్తుంది. మావి గారు, మీ ఆలోచన చాలా గొప్పది. ఈ వర్షాకాలంలో హైవే మీద చాలా మంది వెళ్తారు. వాళ్ళకి ఈ చలికి చాలా వేడిగా రుచిగా తినాలని ఉంటుంది. ఇందులో మనం ఒక ఫుడ్ ధాబా ఎందుకు పెట్టకూడదు? అక్క, ఫుడ్ ధాబా? ఎవడికి వంట వచ్చని రెస్టారెంట్ నడుపుతావు నువ్వు. అవని, నీ చేతి వంట చాలా బాగుంటుంది కదా. నువ్వు అంజలి కలిసి వంట చేయండి. నేను మేనేజ్మెంట్ చూసుకుంటాను. కాస్త కష్టపడితే ఈ హైవే మీద మన ధాబా చాలా ఫేమస్ అవ్వచ్చు. వావక్క, సూపర్గా చెప్పావు. ఈ రైనీ సీజన్లో హాట్ స్పైసీ ఫుడ్ని హైవే మీద వెళ్లే వాళ్ళు లొటాలు వేసుకుంటూ తింటారు. నేను ఫొటోస్, వీడియోలతో ఆన్లైన్లో మన ధాబాని ధూమ్ధామ్ చేస్తాను. 2 వారాల తర్వాత హైవే ధాబా ఫుల్గా రెడీ అయిపోయింది. ధాబా చాలా అందంగా. అంజలి సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల హైవే మీద వెళ్లే వాళ్ళకి, ట్రావెలర్స్కి ఈ ధాబా గురించి త్వరగానే తెలిసింది. అనామిక స్పెషల్ హైవే స్పైసీ చికెన్ కర్రీ, వర్షాకాలం గరం రోటీ, అవని స్పెషల్ హాట్ బిర్యానీలు చేశారు. అంజలి ఫోన్లో లైవ్ వీడియోలు తీస్తూ, హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు మన హైవే ధాబా. బయట హెవీ రైన్ పడుతుంది. మరి ఇలాంటి టైంలో హాట్ స్పైసీ చికెన్ కర్రీ, బటర్ రోటీస్ తినాలంటే త్వరగా ఇటు స్టార్ట్ అవ్వండి. 100% న్యాచురల్ హోమ్ మేడ్ రెసిపీ. లొకేషన్ కామెంట్ సెక్షన్లో ఉంది గాయస్. అమ్మా, చాలా ఆకలిగా ఉంది. వేడిగా చికెన్ కర్రీ, రోటీ ఉన్నాయా? ఉన్నాయి సార్, మీరు కూర్చోండి. క్లీన్ ప్లేట్లలో వేడివేడిగా చికెన్ కర్రీ విత్ రోటీ ఇస్తాను. అనామిక అతనికి వడ్డించింది. అతను ఒక్క బుక్క తిని, అబ్బా ఏమి రుచి తల్లి, హోమ్ మేడ్ స్పైసీ స్మెల్ వస్తుంది వంటలో. తింటూ ఉంటే మనసుకి స్వర్గంలా ఉంది. ఈ రైనీ వెదర్కి ఈ స్పైసీ చికెన్ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఆ దాబాలో రుచి వల్ల హైవే మీద వెళ్లేవాళ్లు, ట్రక్ డ్రైవర్లు, ట్రావెలర్లు అందరూ కార్లు ఆపి మరీ ఆ ధాబాలోకి రావటం మొదలుపెట్టారు. అనామిక హైవే ధాబా చాలా పెద్ద సక్సెస్ అయింది. రోజు మినిమం 1000 ప్లేట్ల బిర్యానీ, రోటీలు సేల్ అవుతున్నాయి. ఓ రోజు సాయంత్రం వేళ ధాబాలో విపరీతంగా జనాలున్నారు. శారద బిల్లింగ్ కౌంటర్లో ఉంది. అనామిక, శారద, అవని, అంజలిలు ధాబాలో సర్వింగ్ కోఆర్డినేట్ చేస్తున్నారు. యావండి, మన ముగ్గురు కోడల వలన ఈ హైవే మీద జాతరలాగా మన వ్యాపారం సాగుతుంది. నిజమే శారదా, కానీ నేను అనామికతో విషయం మాట్లాడాలి. అమ్మా అనామిక, ఇట్రా తల్లి. చెప్పండి మావి గారు, ఏమైనా ప్రాబ్లమా? అదేమీ లేదమ్మా, నాకు ఆలోచన వచ్చింది. ఈ హైవే దాబాకొచ్చేవాళ్ళు తమ ఫ్యామిలీలతో వస్తున్నారు. పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీలు కూడా ఇక్కడే కార్లాపి తింటున్నారు. మరి వాళ్ళకి ఫుడ్ తిన్న తర్వాత షాపింగ్ చేయడానికి ఇక్కడ ఒక స్టాల్ బట్టలకి పెడితే ఎట్టా ఉంటుందంటావు? మావి గారు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మన వస్త్ర వ్యాపారం కోసం ఈ దాబా పక్కనే ఒక గార్మెంట్ స్టాల్ ఓపెన్ చేద్దాం. వావ్, దాబా పక్కనే గార్మెంట్ స్టాలా? అక్క, సూపర్ ఐడియా. ట్రావెల్ చేస్తున్న అమ్మాయిలు ఫ్యామిలీస్ ఫుడ్ తిన్నాక చీరలు చూస్తారు. అటు వస్త్ర వ్యాపారం కూడా సూపర్గా రన్ అవుతుంది. అవునక్క, ఫుడ్ తిన్నాక లేడీస్ అందరూ తమ హస్బెండ్స్తో చీరలు కొనిపిస్తారు. అంతలో రమేష్, సురేష్, అరుణ్ తమ భార్యల దాబా ఎలా రన్ అవుతుందో చూడ్డానికి అక్కడికొస్తారు. అనామిక, నీ ప్లాన్ మేం విన్నాం. మన షాప్లో ఉన్న స్టాక్స్, డిజైనర్ శారీస్తో ఇక్కడ ఒక స్మాల్ అందమైన అవుట్లెట్ డోర్ దగ్గర పెడదాం. ఫ్యామిలీస్ తినడానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా వారి వ్యూ శారీస్ మీద పడుతుంది. అందరూ శారీస్ స్టాల్కి ఓకే అనుకున్నారు. కొన్ని రోజులకి హైవే దాబా పక్కనే శారీ అవుట్లెట్ కూడా ఓపెన్ చేశారు. దాన్ని చాలా అందంగా లైట్లతో డెకరేట్ చేసి ఉంచారు. అనుకోని విధంగా ఈ హైబ్రిడ్ బిజినెస్ మోడల్ హిట్ అయింది. హైవే మీద ఫుడ్ తినటానికి ఆగిన ఫ్యామిలీలు పట్టు శారీలు, గార్మెంట్స్ చూసి హెవీగా షాపింగ్ చేయటం మొదలుపెట్టారు. హోమ్ మేడ్ ఫుడ్, బ్యూటిఫుల్ శారీస్ ఒకే స్థలంలో దొరుకుతూ ఉండటంతో రిచ్ ఫ్యామిలీస్ అందరూ కార్లు డైరెక్ట్గా ప్రసాద్ గారి దాబా దగ్గరే ఆపేవారు. మేడం, మీ ధాబాలో బిర్యానీ తినడానికి వచ్చాం, కానీ ఈ శారీ కలెక్షన్స్ చూస్తే చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ పట్టు శారీ ప్రైస్ ఎంతండి? కేవలం 5,000 మేడం. ఇది డైరెక్ట్గా ఫ్యాక్టరీ ప్రైస్ మేడం. స్వచ్ఛమైన వీవింగ్ డిజైనింగ్ శారీ మేడం. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది.
నేను 3 శారీస్ తీసుకుంటాను. అలాగే మీ దాబాలో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ మేడం, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ప్రసాద్ కుటుంబం అంతా అక్క, నేను మొదట్లో ఇంట్లో చీరలు చూసి చిరాకు పడ్డాను. కానీ ఈరోజు ఈ హైవే మీద ఈ ధాబా, ఈ శారీ స్టాల్ సక్సెస్ చూస్తుంటే నాకు అత్యానందం కలుగుతుందక్క. నీ ఆలోచన మా అందరి జీవితాన్ని మార్చేసిందక్క. అవునక్క, హోమ్ మేడ్ ఫుడ్ అలాగే వస్త్ర వ్యాపారం ఒకే చోట హిట్ అవ్వడం నీ క్రియేటివ్ మైండ్ పుణ్యమే. మనం కలిసి ఉంటే ఇలాంటి బిజినెస్లు ఎన్నో సక్సెస్ అవుతాయి. మావయ్య గారి దృఢ సంకల్పం, మీ అందరి హెల్ప్తో ఈరోజు మన హైవే ధాబా అందరికీ ఫేవరెట్ ప్లేస్ అయ్యింది. అమ్మా అనామిక తల్లి, నేను ఈ డాబా కొన్నప్పుడు దీంతో ఏం చేస్తానా అనుకున్నాను. కానీ నువ్వు నా ఆశలకి, నా కుటుంబానికి వర్షాకాలంలో కూడా చల్లని వెన్నెలు తెచ్చావు తల్లి. నా కోడళ్ళ 3 లక్ష్మీదేవిలేనండి. అవునన్న, అనామిక హైవే డాబా హిట్ చేసి వస్త్ర వ్యాపారం కూడా ధూమ్ధామ్గా మార్చేసింది. ఎస్, ఈ వర్షాకాలంలో మన హైవే డాబా శారీస్ చాలా పెద్ద సక్సెస్. అలా క్లోజ్డ్గా ఉన్న డాబా అనామిక తెలివితో సక్సెస్ఫుల్ హైవే వ్యాపారంగా మారింది. కుటుంబ బంధం, వస్త్ర వ్యాపారం ఇంకా బలపడ్డాయి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆటోలో టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. అవని, అంజలిలు ధనవంతుల ఇంటి ఆడపడుచులు. వారికి డబ్బు, పలుకుబడి ఉన్నాయి. అత్తగారు శారద ఎప్పుడూ చిన్న కోడళ్ళ ఆస్తులు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. పెద్ద కోడలు అనామిక పేదరికం, టీ అమ్మటం చూసి అవమానిస్తూ ఉంటుంది. ఓ రోజు ఉదయం సమయంలో శారద ఇంటి హాల్లో తన చిన్న కోడలు అవని, అంజలితో ముచ్చట్లు పెడుతుంది. అనామిక బయట వర్షంలో ఆటోలో టీ ఫ్లాస్కులు, కప్పులు, బిస్కెట్ ప్యాకెట్లు సర్దుకుంటూ తన పాత గొడుగుని సరిచేసుకుంటూ ఉంటుంది. చలికి వణుకుతున్న ఆమె ముఖంలో ఒక దృఢ సంకల్పం కనిపిస్తుంది. నా చిన్న కోడలు చూడు, ఎంత మహారాణులాగున్నారో. అవని వాళ్ళ నాన్నగారి ఫ్యాక్టరీ గురించి ఈ ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. అలా ఫ్యాక్టరీలో 100 మంది పనిచేస్తారు. ఇక అంజలి వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే. ఆయన తలుచుకుంటే ఊళ్ళో పనులు చిటికలు అయిపోతాయి. మీ ఇద్దరి వల్ల మన ఇంటికి ఎంత కలమ్మా, ఎంత గౌరవం వచ్చిందో. నలుగురిలో తలెత్తుకుని తిరగగలుగుతున్నాను. అంతా మీ దయత్తయ్య. నాన్నగారు కూడా మీ గురించి ఎప్పుడూ గొప్పగా చెప్తారు. నా కూతురు మంచి ఇంటికి వెళ్ళింది, శారదమ్మ గారింటికి కోడలుగా వెళ్ళడం అదృష్టమంటారు. ఈ ఊళ్ళో మన కుటుంబానికి ఒక హోదా ఉంది, ఒక పరువు ఉంది అత్తయ్య. అదంతా సరే గాని అత్తయ్య, ఈ పెద్ద కోడలి వల్ల మన పరువు, మన హోదా అంతా గంగలో కలుస్తుంది. ఆ చలిలో, ఆ వర్షంలో ఆ డొక్క ఆటో వేసుకుని బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్ముకోవడం ఏంటత్తయ్య? మన ఇంటి కోడలు, అదే మీ పెద్ద కోడలు, రోడ్డు మీద టీ అమ్ముతూ ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటే జనాలేమనుకుంటారు? మన పరువు ఏమవుతుంది? ఏమే అనామిక, ఏంటన్నావా లేదా? చెవులు అసలు వినపడట్లేదా నీకు? రోజు ఆటో వేసుకుని వర్షంలో దడుచుకుంటూ అడ్డమైన వాళ్ళందరికీ టీ అమ్మడానికి సిగ్గుగా లేదు నీకు? నా కోడళ్ళిద్దరూ ఆస్తులు, అంతస్తులు, పట్టు చీరలతో తొలతొగుతుంటే నువ్వేమో రోడ్డు మీద బెచ్చగత్తెలాగా పాత బట్టలేసుకుని మా పరువు తీయడానికి వచ్చావు. మమ్మల్ని నలుగురిలో తలదించుకునేలా చేయడానికే నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టావా? అత్తయ్య, నేను కష్టపడి బ్రతుకుతున్నానే తప్ప ఎవరినీ ఆచించట్లేదు. దొంగతనం చేయడం లేదు కదా. వర్షాకాలంలో ఈ చలికి టీ తాగేవారు ఎక్కువగా ఉంటారు. కూలీలు, డ్రైవర్లు, ప్రయాణికులు. వాళ్ళకి నేనిచ్చే టీ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ 4 రాళ్లు వస్తేనే మా ఆయన మందులకి, ఇంట్లో కరెంటు బిల్లులకి, ఇతర అవసరాలకే పనికొస్తాయి. నా పని నాకు దైవం అత్తయ్య. నా పని పట్ల నాకు ఎలాంటి చిన్న చూపు లేదు. దయచేసి నన్నేమనకండి. నా పనిని మీరు కించపరచకండి. నీ పని, నీ దైవం, నీ నీతులంటూ నా చెవుల్ని తుప్పు పట్టచబాక. నీ దరిద్రం చూస్తుంటేనే, నీ యాసం చూస్తుంటే నాకు కంపరం వస్తుంది. అసలు అసహ్యం వేస్తుందనుకో. వెళ్ళి నీ దరిద్ర పాట వేసుకొని ఎటో సావు ముందు మా కళ్ళ ముందు కనిపించబాక. అలా అనగానే అనామిక కన్నీళ్లు తుడుచుకుంటూ భారంగా ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆటో వెళ్తున్న వైపు చూస్తూ లోపల నుంచి వచ్చి రమేష్ నిట్టూరుస్తాడు. అమ్మా, ఎప్పుడు ఆ పిల్లని ఎందుకలా అంటావు? తను రాత్రింబవళ్ళు కష్టపడుతుందిగా. నా అనారోగ్యం వల్ల నేనే పని చేయలేకపోవటం వల్లే కదా తన ఇంటి భారం మొత్తం తన భుజాలపై మోస్తుంది. తను లేకపోతే నా మందుల ఖర్చులకైనా ఎలా వస్తాయమ్మా? నువ్వు నోరు మూసుకో రామేషు. నా మాటలంటే నీకు అసలు లెక్కలేదు. నా గౌరవం నీకు పట్టింపులేదురా. ఆ దరిద్రపు దాని పక్షానే మాట్లాడుతూ ఉంటావు. అదేమో ఊరంతా తిరిగి టీ అమ్ముకుంటది. వీళ్ళ హోదాలు, వీళ్ళ కుటుంబాలు
పరువు అంతా నవ్వులు పాలు కావా? రేపు పొద్దున్న వీళ్ళ బంధువులతో ఏం సమాధానం చెప్పాలి? అది వినగానే రమేష్ నిస్సహాయంగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. అవని అంజలి వ్యంగ్యంగా నవ్వుకుంటూ తమలో తాము గుసగుసలాడుకుంటారు. అలా ఉండగా ఊళ్ళో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు లేదు. నీటి సరఫరా ఆగిపోయింది. రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. వరద నీరు నెమ్మదిగా ఊళ్ళోకి వీధుల్లోకి చేరుతుంది. శారద ఇంట్లో అందరూ భయంతో ఆందోళనగా ఉంటారు. ఇంట్లో నిత్యావసర సరుకులు కూరగాయలు అయిపోతున్నాయి. శారద, ఈ వర్షం తగ్గేలా లేదు. గాలివాన ఇంకా విరుగుతుంది. ఫోన్లు బంద్ చేయటంలా. కరెంట్ లేదు. ఇంట్లో బియ్యం, పాలు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అన్నీ అయిపోయినాయి. పిల్లలకి వర్షంలో దడిస్తే జ్వరం వచ్చేలా ఉంది. ఇంట్లో మందులు కూడా లేవు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ అయినా లేదు. ఎట్టా ఇప్పుడు బయటికెళ్లే పరిస్థితి లేదు. అవునండి, నాకు చాలా భయంగా ఉంది. అమ్మాయి అవని, మీ నాన్నగారి ఫ్యాక్టరీ వాళ్ళకి ఫోన్ చేసి మీ నాన్నగారితో మాట్లాడి ఏమైనా సహాయం పంపమనొచ్చుగమ్మా. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బండ్లు ఉంటాయిగా. అత్తయ్య, సిగ్నల్స్ లేవని 100 సార్లు చెప్పాను కదా, ఒక్క గీత కూడా రావట్లేదు. ఉన్నా కూడా ఈ వరదల్లో ఈ బురదల్లో వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి ఎలా వస్తారు? రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయట. హెలికాప్టర్ పంపించమంటారా ఏంటి? అమ్మా అంజలి, మీ అన్న ఎమ్మెల్యేగా అమ్మా, ఆయన కథ ఫోన్ చెయ్యమ్మా. ఏదైనా రెస్క్యూ టీంని కనీసం పడవనైనా పంపిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆయనకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటదిగమ్మా. ఫోన్ కలవట్లేదు అత్తయ్య. నేను ఉదయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆయనకి ఎక్కడెక్కడ మీటింగులు ఉంటాయి, అధికారులతో మీటింగ్స్లో ఉంటాడు. ఇప్పుడు మన ఇంటికి ఈ మారుమూల వీధికి ఎవరిని పంపిస్తాడు? మీరంటే ఏదో ఒకటి చేసుకోండి. పక్కింటి వాళ్ళని అడగండి వెళ్ళి. నాకైతే సంబంధం లేదు. నన్ను విసిగించకండి. అలా అనుకుంటూ ఉండగా శారదకు ఏం చేయాలో పాలుపోలేదు. అవని అంజలిల మాటలకు, వారి ప్రవర్తనకు ఆమెకు నిరాశ, కోపం, బాధ అన్నీ ఒకేసారి వస్తాయి. వారెప్పుడూ గొప్పగా చెప్పుకునే వారి డబ్బు, పలుకుబడి, హోదా ఈ కష్టకాలంలో ఏమాత్రం పనిచేయటం లేదని, ఆదుకోవటం లేదని ఆమెకు అర్థమవుతుంది. అమ్మా, ఏంటిది? వీళ్ళేమి చేయలేకపోతున్నారు. ఎప్పుడూ మా నాన్న ఫ్యాక్టరీ, 100 బండ్లు, మా అన్న ఎమ్మెల్యే, ఆయన దలుచుకుంటే అంతా జరుగుతుందని గొప్పలు చెప్పడమే గాని ఈ కష్టకాలంలో చేతల్లో శూన్యంగా ఉంది. కనీసం ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా తెప్పించలేకపోయారు. మన పరిస్థితి ఏంటి? ఈ పసిపిల్లల్ని పెట్టుకుని పస్తులు ఎలా ఉండాలి మనం? వాళ్ళ హోదా మన ఆకలి తీరుస్తాయా? అవునమ్మా, బయటికి అడుగు పెట్టడానికి కూడా ఏమాత్రం వీల్లేదు. చూస్తూ ఉండగానే వరద నీళ్లు అంతకంతకు వీధిలో నుంచి మన గడప దాకా పెరుగుతున్నాయి. ఈ బురద నీటిలో ఏం కొట్టుకొస్తాయో ఏమో తెలీదు. కరెంటు లేక ఇల్లంతా చీకటిగా ఉందమ్మా. ఇటొచ్చి ఆ నీటితో పాటు ఏ పాములో, తేల్లో ఇంట్లోకి వస్తాయేమోనన్న ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. ఇంతలో బయట వరద నీటిని చీల్చుకుంటూ వస్తున్న ఆటో ఇంజిన్ శబ్దం, హారన్ వినిపించాయి. అందరూ ఆశ్చర్యంగా కిటికీలో నుంచి చూస్తారు. అనామిక తన పాత ఆటోని వరద నీటిలో ఎంతో చాకచక్యంగా, జాగ్రత్తగా నడుపుకుంటూ వస్తుంది. ఆటోలో నిండుగా సంచులు, డబ్బాలు, సరుకులు ఉన్నాయి. అప్పుడు అనామిక వర్షంలో పూర్తిగా తడవలేదు. సరుకుల సంచులు మోసుకుంటూ కష్టపడి ఇంట్లోకి వస్తుంది. అత్తయ్య, భయపడకండి, నేనొచ్చాను. వర్షం వల్ల మీరు బయటికి వెళ్ళలేరని ఇంట్లో సరుకులు అయిపోయి ఉంటాయని తెలుసు. ఇవిగోండి, బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, పాలు, బ్రెడ్తో సహా అన్నీ తెచ్చేశాను. జ్వరం మందులు, టార్చ్ లైట్ బ్యాటరీలు కూడా తెచ్చేశాను. అనామేక, నువ్వెట్టాగిల్లావు తల్లి? ఈ వరదల్లో, ఈ ప్రాణ సంకటంలో సరుకులు ఎక్కడ దొరికే? ఎవరో షాపులు తీయట్లేదుగా. అత్తయ్య, నేను రోజూ ఆటోలో ఊరంతా తిరిగి టీ అమ్ముతూ ఉంటాను కదా. ఊర్లో అందరూ నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు. మెయిన్ బజార్లో ఉన్న కిరాణా కొట్టు రంగయ్య గారు, హాస్పిటల్ దగ్గరున్న మెడికల్ షాప్ శ్రీనివాస్ గారు నాకు బాగా పరిచయం. వర్షం తగ్గిన కాసేపు వాళ్ళింటికెళ్ళి పరిస్థితి చెప్పా. బ్రతిమిలాడి ఈ సరుకులు అప్పుగా తీసుకొచ్చాను. వాళ్ళు నా మీద నమ్మకంతో ఇచ్చారు. నా ఆటో కూడా ఈ వరదల్లో నన్ను మోసం చేయకుండా ఎంత బాగా నడిచిందో తెలుసా? ఏ రోజు పనికిరాదన్న డొక్కుబండి నువ్వు చిన్నచూపు చూసిన టీ వ్యాపారమే. ఆ పరిచయాలే ఈరోజు మన ప్రాణాలు నిలబెట్టాయి, ఆపదలు ఆదుకున్నాయి. అది విన్నాక అవని, అంజలి ఇద్దరూ తలదించుకుంటారు. వారి ముఖాల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. వారికి తమ తప్పు, తమ అహంకారం ఎంత దారుణమైందో అర్థమవుతుంది. డబ్బు, హోదా, అధికారం కంటే మనిషి కష్టం, నెట్వర్క్, మానవత్వం ఎంత ముఖ్యమో కష్టకాలంలో అవే ఆదుకుంటాయని వారికి ప్రత్యక్షంగా తెలిసొస్తుంది. నన్ను క్షమించమ్మా అనామిక. నా కళ్ళు నెత్తికెక్కి అహంకారం ఆవహించేసేసి నీ విలువ, నీ కష్టం విలువ తెలుసుకోలేకపోయాను. ఈ తోటి కోడల్లా ఆస్తులు, హోదాలు చూసి మురిసిపోయినే తప్ప నిన్ను పట్టించుకుందలేదు. కష్టపడ్డావు, నీ మంచితనం అదంతా చూసి అవమానించానమ్మా. పదే పదే మాటలతో బాధ పెట్టా. నా తప్పు నేను తెలుసుకున్నా.
నిజమైన ఆస్తి నీ కష్టం, నీ మంచితనం తల్లి. ఆపదలో సొంత ప్రాణాలైన సైతం లెక్క చేయకోకుండా ఆదుకునే గుణం అమ్మ నీది. గొప్పదానివమ్మ నువ్వు. నిన్నన్న మాటలు నేను వెనక్కి తీసుకోలేను గాని నా పాపం పోయేలా ఇకపై నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటాను. అత్తయ్య, మీరు పెద్దవారు, మా ఇంట్లో పెద్ద. మీ మాటలు నేనెప్పుడూ నా మనసులో పెట్టుకోలేదు. వాటి వల్ల నేనెప్పుడూ కృంగిపోలేదు. మీరన్నా కూడా అది నా మంచికే అనుకునేదాన్ని. మనమంతా ఒక కుటుంబం, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కష్ట నష్టాల్లో తోడుండాలి కదా అత్తయ్య. శారదా, ఇప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా? నీ కళ్ళు తెరుచుకున్నాయా? మన విలువ, మనుషుల విలువ వారి బ్యాంకు బ్యాలెన్స్లోనో, డబ్బులోనో, హోదాలోనో కాదు, వారి కష్టంలో, వారి గుణంలో, ఆపదలో వారు చేసే స్థాయిలో ఉండాలి. అనామిక మన ఇంటి బంగారు కోడలిగా రావటం మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. అక్క, నన్ను క్షమించక్క. నీ పనిని నిన్ను తక్కువ చేసి మాట్లాడాం. ఎన్నోసార్లు అవహేళన చేశా. నా తండ్రి ఆస్తి గర్వం, నా అహంకారం నన్ను అందురాల్ని చేసింది. నా కళ్ళు మూసుకుపోయేలా చేసింది. నువ్వెంత గొప్పదానో నాకిప్పుడు తెలిసిందక్క. అక్క, నేను చాలా తప్పు చేశాను. హోదా, అధికారం ఉంటే చాలు ప్రపంచాన్ని జయించొచ్చు అనుకున్నాను. కాని ఆపదొచ్చినప్పుడు ఎవరూ రారని, మనసుకి దగ్గరైన వారే కాపాడతారని ఈవేళ తెలిసింది. నీ ఆటో, నీ వ్యాపారం ద్వారా నువ్వు సంపాదించిన మనుషులే మనల్ని కాపాడారు. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించక్క. అవని, అంజలి, మీరు నా సొంత చెల్లిలాంటోళ్ళమ్మా. కుటుంబ సభ్యుల మధ్య క్షమాపణలెందుకు? జరిగిందంతా మర్చిపోదాం. ఇక నుంచి మనమందరం కలిసికట్టుగా ఉందాం. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదొచ్చినా ఒకరికొకరు అండగా ఉంటూ కలిసి ఎదుర్కొందాం. అలా అనుకుంటూ ఉండగా వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎండ వచ్చింది. ఊరు మామూలు స్థితికి వచ్చేసింది. వీధుల్లో బురద, చెత్తని శుభ్రం చేస్తున్నారు. శారద ఇంటి ముందు ఉన్న ఆటోను, కప్పులను శుభ్రం చేస్తూ ఉంటుంది అనామిక. అవని, అంజలి కూడా ఎంతో ఉత్సాహంగా ఆమెకు సాయం చేస్తూ బండిని కడుగుతూ ఉంటారు. అనామేక, ఆ గిన్నెలు కట్టడం కాసేపాపు. ఉదయం నుంచి క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తూనే కష్టపడుతున్నావు. ఈ వేడివేడి కాఫీ దాగి కాస్త విశ్రాంతి తీసుకో తల్లి. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలిగమ్మా. ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య. ఈ ఒక్క కప్పు కాఫీ చాలు నాకు. ఫ్లాస్క్ కడిగి బోర్లించేశాను, పని అయిపోతుందిలేండి. మీరు నా కోసం స్వయంగా తీసుకురావాలా చెప్పండి, నేను వచ్చేదాన్ని కదా. అత్తయ్య, ఈ రోజు నుంచి అక్కొక్కతే కష్టపడడానికి వీల్లేదు. నేను కూడా అనామిక అక్క ఆటోలో తోడుగా వెళ్తాను. హోల్సేల్ మార్కెట్కి వెళ్లి టీ పొడి, గ్లాసులు, కావలసిన సరుకులు తేవడంలో నా వంతు సాయం చేస్తాను. అక్కకి ఏ శ్రమ లేకుండా నేను చూసుకుంటాను. అవునత్తయ్య, నేను కూడా ఖాళీగా ఉండను. రోజు ఉదయాన్నే లేచి అక్కకి టీ డికాషన్ పెట్టడంలో, ఫ్లాస్కులు నింపడంలో, కప్పులని శుభ్రంగా సర్దడంలో సహాయం చేస్తాను. ఈ పెద్ద కోడలి టీ వ్యాపారానికి మేమిద్దరం కుడి ఎడమ భుజాల్లా ఉంటాం. అట్టా చెయ్యండమ్మా. నా కడుపు నిండిపోయింది. ఒకప్పుడు మీ ఆస్తులు చూసి గర్వపడిన నా కళ్ళు ఈరోజు మీ ఐకమత్యం చూసి ఆనందంతో తడిసిపోతున్నాయి. మీరంతా ఇట్లా కలిసికట్టుగా ఉంటే ఈ ఇల్లే ఒక నందనవనం అవుద్దమ్మా. నా కోడళ్ళ ముగ్గురు, నాకు 3 కళ్ళు. ఈ సంసారానికి 3 బలమైన స్తంభాలమ్మా. అలా అంటూ ప్రసాదు, రమేషు, సురేషు, అరుణ్ బయటకొస్తారు. ముగ్గురు కోడళ్ళు కలిసి పనిచేయటం, వారి మధ్య ఉన్న ప్రేమాభిమానాలను చూసి ఆనందంగా నవ్వుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఆరుబయటకు ఆనందంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వర్షం ఆ ఇంటికి ఒక పెద్ద పాఠం నేర్పించింది. ఒక గుణపాఠం లాంటిది. ఆపద సమయంలో, కష్టకాలంలో డబ్బు, అహంకారం, హోదాల కంటే ఒకరినొకరు సాయం చేసుకోవటం, ప్రేమగా ఉండటం, కష్టపడే తత్వమే ముఖ్యమని శారదకు, తన చిన్న కోడళ్లకు అర్థమైంది. అనామిక కష్టం, పట్టుదల, ఆమె చూపించిన ప్రేమ ఆ ఇంటిని చక్కదిద్దాయి. విడిపోతున్న బంధాలను కలిపాయి. అవని, అంజలి కూడా అనామికతో పాటు కలిసిపోయి తమ గర్వాన్ని వదిలేసి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా చేశారు. నిజమైన హోదా కష్టపడి బతకటంలోనే, ఆపదలో తోటివారిని ఆదుకోవటంలోనే ఉందని అనామిక తన చేతలతో నిరూపించింది.